భగవద్గీత పఠనం కొరకు మీ కృష్ణమ్మ కథలు ఛానల్కి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణప్రియ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీకృష్ణార్జున సంవాదం అనే వచన భగవద్గీతలో నుండి 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం వినబోతున్నారు. మొదటి 6 అధ్యాయాలు వినని వారి కోసం డిస్క్రిప్షన్లో వాటి లింకులను ఇవ్వడం జరిగింది. వినండి. 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగం. అర్జునుడు ఈ విధంగా అన్నాడు: మద్గత చిత్తుడై నన్ను భజించేవాడు యోగులందరిలో శ్రేష్ఠుడని వచించావు కదా. భక్తి భాజనుడవైన నీ స్వరూపం ఎటువంటిదో వివరిస్తే వినాలని ఉన్నది భగవాన్. శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు: మంచిది అర్జున, నా స్వస్వరూపం వర్ణిస్తాను. ఎందుకంటే నీవు నా మీద అసక్త చిత్తుడవు, శరణాగత యోగివి. నా సమగ్రైశ్వర్యాది సంపర్ణ పూర్ణ స్వరూపం నిస్సంశయంగా తెలుసుకునే రీతిగా అభివర్ణిస్తాను. విను. నేను నీకనుభవోపాయంతో కూడిన జ్ఞానం నిశ్శేషంగా చెప్తాను. దీన్ని గ్రహిస్తే ఇంక ఈ శ్రేయో మార్గంలో ఇంకోటి తెలుసుకోతగ్గది ఉండనే ఉండదు. నా మీద భక్తి లేకపోతే నా జ్ఞానం కలగడం దుర్లభం. మానవేతర జీవకోటికి శ్రేయోమార్గ ప్రవృత్తే ఉండదు. జ్ఞానయోగ్యులైన మనుష్యులు 1000 మందిలో ఏ ఒక్కడికో ఆత్మజ్ఞానం పొందాలనే ప్రయత్నం ఉంటుంది. అట్లా ప్రయత్నించే ముముక్షువుల్లోనూ అరుదుగా ఏ ఒక్కడికో నా యథార్థ తత్వం తెలుసుకోవాలనే సంకల్పం ఉంటుంది. అటువంటి దుర్లభమైన ఆత్మతత్వం నీకు చెప్తున్నాను. ప్రకృతి సహాయంతో సృష్టి కావించే ఈశ్వరతత్వ నిరూపణానికి ముందుగా ప్రకృతిని గురించి తెలుసుకోవాలి. నేల, నీరు, గాలి, నిప్పు, నింగి, మనస్సు, బుద్ధి, అహంకారం అని 8 విధాల విభజించబడింది నా ప్రకృతి. ఓ మహాబాహో, ఇది అపరా ప్రకృతి, జడం, నికృష్టమైంది. కాని దీనికంటే భిన్నమైంది ఇంకోటి ఉంది. అదే నా పరాప్రకృతి. ఇది శ్రేష్ఠ చేతన. ఇది ప్రాణధారణకు నిమిత్తమైంది. దీనివల్లనే ఈ జగత్తు ధరింపబడుతున్నది. చేతనాచేతమైన సమస్త భూతవితతి ఈ ఉభయ విధాలైన ప్రకృతుల వల్లనే సంభవిస్తున్నది. జడ ప్రకృతి దేహరూపంలో పరిణతమై క్షేత్రం కాగా, చేతన ప్రకృతి భోక్తృ రూపంలో దేహంలో ప్రవిష్టమై స్వకర్మల వల్ల దేహం ధరిస్తూ జీవుడని, క్షేత్రజ్ఞుడని అనబడుతున్నది. ఈ 2 ప్రకృతులు నా నుండి కలిగినవే. కాబట్టి నేను ప్రకృతితో కూడిన సమస్త జగత్ప్రభావానికి, ప్రళయానికి కారణభూతుణ్ణి. ధనంజయ, నాకంటే శ్రేష్టం ఇంకోటి కించిత్తు కూడా లేదు. దారానికి గ్రుచ్చబడ్డ మణుల మాదిరిగా ఈ జగత్తు సర్వం నన్నాశ్రయించుకొని ఉంది. నా చేతనే ధరింపబడుతున్నది. కుంతీపుత్ర, నీటిలో రసతన్మాత్ర నేనే, చంద్రసూర్యుల్లో జ్యోతిని నేనే, 4 వేదాల్లో ప్రణవమైన ఓంకారం నేనే, ఆకాశంలో శబ్దతన్మాత్ర నేనే, మనుష్యుల్లో పురుషకారం నేనే, భూమిలోని పుణ్యగంధం నేనే, అగ్నిలోని తేజస్సు నేనే, సర్వభూతాల్లోని ప్రాణవాయువు నేనే, తపస్సులలో శీతోష్ణాది ద్వంద్వ సహన సామర్థ్యం గల తపశ్శక్తి నేనే. అర్జున, స్థావర జంగమాత్మక సర్వభూతాలకు కారణాంతరరహిత నిత్యకరణం నేనే. బుద్ధిమంతుల వివేకశక్తి నేనే. తేజోవంతులైన ధీరుల తేజస్సు నేనే. ఓ భరతర్షభ, బలవంతుల కామరాగ వివర్జిత బలం నేనే. జీవుల్లో ధర్మ విరుద్ధంగాని అభిలాష నేనే. పురుషుల్లోని శమదమాది సాత్విక భావాలు, హర్షదర్పాది రాజసిక భావాలు, శోకమోహాది తామసిక భావాలు నా నుండే కలుగుతాయని గ్రహించు. అయినా నేను వానికి అధీనుణ్ణి కాను. అవన్నీ నా అధీనాలే. అర్జునుడడిగాడు. అయితే భగవాన్,
ఎందుకు నిన్నీ లోకం తెలుసుకోలేకపోతున్నది? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. త్రిగుణ సంజాతమైన రాగ ద్వేష మోహాదుల వల్ల భ్రాంతిలో పడ్డ లోకం ఈ భావాలకతీతము, అవ్యయము, నిరుపాధికము అయిన నా స్వరూపం గ్రహింపలేకపోతున్నది. అయితే ఎవరు నన్ను పొందగలుగుతారని ప్రశ్నిస్తావు? అత్యద్భుతమైన త్రిగుణాత్మకమైన నా మాయనతిక్రమించడం అత్యంత కష్టం. కాని ఎవరు నన్నే శరణు పొందుతారో, నన్నే ఆశ్రయిస్తారో వారు నా ఈ దుస్తర మాయను తరించగలుగుతారు. అంటే నన్ను తెలుసుకొని సంసార బంధ విముక్తులవుతారు. దుష్కర్ములు, పాపులు, మూఢులు అయిన నరాధములు మాయ వల్ల అపహృత జ్ఞానులై దంభ, దర్భాభిమాన, క్రోధ, పారుష్యాది అసురభావాలాశ్రయించి నన్ను భజింపలేకపోతున్నారు. అయితే ఎవరు నన్ను భజింపగలుగుతారని నీ ఆకాంక్ష? నన్ను భజించే పుణ్యజనులు 4 విధాలుగా ఉంటారు. ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. ఈ నలుగురిలో ఎవరు మీకత్యంత ప్రీతిపాత్రులు? శ్రీకృష్ణ భగవానుడిలా చెప్పాడు. ఈ నలుగురు భక్తుల్లో నాకత్యంత ప్రియుడు జ్ఞాని. ఎందుకో తెలుసా? అతడు సర్వదా నాలో సమాహిత చిత్తుడు, ఏకనిష్ఠుడు, తత్వజ్ఞుడు. ఏకాంత భక్తి, నిత్యయుక్తత్వాలీ జ్ఞానికొక్కనికే ఉంటాయి. ఎందుకంటే ఇతనికి దేహాభిమానముండదు. అందువల్ల చిత్త విక్షేపం కలగదు. ఇందువల్ల నేనితర భక్తుల్ని పర్యుదాసం చేస్తున్నానని భావించవాకు. వీరందరూ ఉదారులే, ప్రీతిపాత్రులే. అయినా జ్ఞాని నా ఆత్మస్వరూపుడే అని నా అభిమతం. ఎందుకంటే అతడు ఏకాగ్రచిత్తుడు, అనుత్తముడు, గతిగా గమ్యంగా నన్నే ఆశ్రయించుకొని ఉంటాడు. నేను భగవంతుడైన వాసుదేవుణ్ణని, స్వరూపతః నేనన్యుణ్ణి కాననే దృఢబుద్ధి సర్వదా కలవాడి జ్ఞాని. అనేక జన్మల్లో కొంచెం కొంచెంగా చేసుకొన్న పుణ్యఫలం చివరి జన్మలో పచేళిమం కాగా ఈ తత్వజ్ఞాని నన్నీ సర్వచరాచర జగత్తంతటా వ్యాపించియుండే వాసుదేవుడిగా సంభావించి భజిస్తాడు. ఇటువంటి అపరిచ్ఛిన్న దృష్టిగల మహాత్ముడు సుదుర్లభుడు. పుత్ర, పశు, స్వర్గాది విషయవాంఛల చేత వినష్ట వివేకులైన వ్యక్తులు తమ తమ కోర్కెల సాధనకు అనుకూలంగా జపోపవాసాదులాచరించి తమ స్వభావానికి వశీభూతులై వాసుదేవేతర దేవతల్ని సేవిస్తారు. ఏ ఏ భక్తులు ఏ ఏ దేవతామూర్తుల్ని శ్రద్ధగా అర్చిస్తారో ఆయా భక్తుల్ని ఆయా దేవతామూర్తుల్లోనే అచంచల శ్రద్ధాభక్తులు కలవారినిగా నేనే కావిస్తాను. ఆ భక్తులు మత్ప్రసదాలబ్ధ శ్రద్ధాయుక్తులై ఆ దేవతలనారాధించి తద్దేవతాంతర్యామినగు నాచే నిర్ణయింపబడ్డ ఆ కామ్య విషయాలు ఆ దేవత నుండి పొందుతాడు. ఈ విధంగా సర్వదేవతలు నా స్వరూపమే, వారి ఆరాధనం నా ఆరాధనమే, ఫలప్రదాతను నేనే. అయినా ఆ భక్తులకు, సాక్షాత్ నా భక్తులకు ఫలవైషమ్యం గమనించాలి. అల్పబుద్ధులైన వ్యక్తుల ఆరాధనా లబ్ధ ఫలం నేనిచ్చిందే అయినా అది అశాశ్వతం. ఆ దేవతోపాసకులు వినాశయుక్తులైన దేవతల్నే పొందుతున్నారు. మరి నా భక్తులో ఆది మధ్యాంతరహితుణ్ణి, పరమానంద స్వరూపుణ్ణి అయిన నన్నే పొందుతున్నారు. అందువల్ల ఆ తారతమ్యం తప్పదు. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. అయితే భగవాన్, పరిశ్రమ సమానమైన ఫలవైషమ్యమధికమైన ఈ అన్యదేవతారాధనం దేనికి? దాన్ని విడిచి అందరూ అధిక ఫలదాతవైన నిన్నే సాక్షాత్తుగా ఆశ్రయించవచ్చు కదా. ఎందుకట్లా చేయరు? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు. నిజమే, కాని అవివేకులు అవ్యయము, అనుత్తమము, పరము అయిన నా స్వరూపం తెలుసుకోలేరు.
అప్రకాశకుండైన నన్ను ప్రకాశమానుడిగా మాత్రమే గ్రహించగలుగుతున్నారు. అంటే దేహ విశిష్టునిగా, మత్స్య కూర్మాది రూపాల్లో వ్యక్తమయ్యే దేవతాంతరునిగా భావిస్తున్నారు. అందువల్ల అంతంత మాత్రమైన ఫలాలు పొందుతున్నారు. నేను యోగమాయా సమావృత్తుణ్ణి, అందరికీ కనిపించను. అందుచేత ఈ మూఢ జగత్తు నన్ను జన్మరహితునుగాను అవ్యయునిగాను గ్రహించలేకపోతున్నది. అర్జునుడడిగాడు, యోగమాయ అంటే ఏమిటి భగవాన్? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, యోగమాయ అంటే అనాది అనిర్వచనీయము అయిన అజ్ఞానం. ఇది అచింత్య ప్రజ్ఞా విలాసం, అఘటన ఘటనాపటీయమీ మాయ, లేనిది ఉన్నట్లుగా కనిపించేది. దీన్ని ఆత్మసంకల్పాను విధాయిని అని కూడా అనవచ్చు. జన్మ మృత్యురహితుణ్ణైన నన్ను జన్మ మృత్యు సహితుణ్ణిగా తలపింపచేసేది. కాని నేను సర్వోత్తముణ్ణి, నా జ్ఞానశక్తి అనావృతం. పార్థ, నేను భూత భవిష్యద్వర్తమాన విషయాలు తెలిసినవాణ్ణి. కాని నన్ను తెలుసుకొన్నవాడెవ్వడూ లేడు. నా శరణాగత భక్తుడికి కొంత అవగతం కాగలనేమో. పరంతప, భారత, ప్రాణుల స్థూల దేహాలుత్పన్నం కాగానే ఇచ్ఛాద్వేషాల నుండి సుఖదుఖాలైన ద్వంద్వాలు కలుగుతాయి. సుఖదుఖ నిమిత్తమైన బుద్ధి భ్రంశం వల్ల ఎల్ల ప్రాణులు సమ్మోహితమవుతాయి. అందుచేతనే నా ఎరుక గలిగి నన్ను భజించలేకపోతున్నాయి. అర్జునుడు ఈ విధంగా అడిగాడు. అయితే కొంతమంది నిన్ను భజిస్తున్నారు కదా, దానికి కారణం? శ్రీకృష్ణ భగవానుడిలా సెలవిచ్చాడు, నిజమే. ఏ పుణ్యకర్ములైనా జనుల పాపం పరిసమాప్తమైందో, ఎవరు ద్వంద్వమోహ నిర్ముక్తులో, ఎవరు పరమార్థతత్వం మిదమిత్తం అన్యవిధం కాదని గ్రహించిన దృఢవ్రతులో, అటువంటి వారు నన్ను భజింపగలుగుతున్నారు. జరామరణ విముక్తులు కాగోరి ఎవరు నన్నాశ్రయించి నిశితంగా సాధన చేస్తారో, అటువంటి వారు పరిపూర్ణ పరబ్రహ్మాన్ని, తత్ప్రాప్తికి దోహదం చేసే దేహాది వ్యతిరిక్త విశుద్ధాత్మను, తత్సాధనకు తోడ్పడే సకల కర్మ రహస్యాలు గ్రహించగలుగుతారు. ఇంకా అధిభూత, అధిదైవ, అధియజ్ఞాలతో కూడిన నన్ను సమాహిత చిత్తులై ఉపాసించే వ్యక్తులు మృత్యుకాలంలో కూడా ఎటువంటి చిత్త వ్యాకులత చెందకుండా సంస్మరింపగలుగుతారు. అర్జునుడు ఈ విధంగా అన్నాడు, కృష్ణ భక్తి వలనే బ్రహ్మజ్ఞానం లభిస్తుందని విజ్ఞానయోగ వివేకం కలిగించిన సకల విజ్ఞానమూర్తి, నీకివే నా ప్రణామాలు. ఈ మహోదాత్త సంవాదమెవడు వినిన, శ్రద్ధ చదివిన ఆత్మవిజ్ఞానియగును. ఆ పరాత్పరుని అనుగ్రహము పొందు కాంతి పదమున పయనింపగలుడు నరుడు. ఓం తత్సత్. నా ఈ గీతా పఠనం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.